హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గత నెల 30వ తేదీన హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని దాదాపు 15-17 సంవత్సరాల వయసు గల తన కొడుకుని కూతురుతో పాటు చల్లపల్లి రైల్వే స్టేషన్లోని రైలు కింద పడిపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కేసు మీద చాలా భారీ ఎత్తున పోలీసులు అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటని దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఇంతవరకు వాళ్ళకి దర్యాప్తులో చిన్న క్లూ కూడా వాళ్ళకి దొరకలేదు. అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళేమీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి లేదు. ఆవిడికి చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు. ఆవిడ భర్త దుబాయ్లోని పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆయన కూడా చాలా భారీ ఎత్తున సంపాదన చేస్తారు. ఆవిడికి బాగా జీతం వస్తుంది. అదే కాకుండా కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఆ ఇంట్ల మీద అద్దెలు కూడా వస్తాయి. ఇద్దరు పిల్లల్ని రెసిడెన్షియల్ హాస్టల్లో పెట్టి చదివించడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా ఏ విధంగానో భార్యాభర్తల మధ్య ప్రపంచాలు కూడా లేవు. ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఈ దిశగా పోలీసులు చాలా తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. అయినా సరే వాళ్ళకి చిన్న క్లూ కూడా జరగడం లేదు. ఇక్కడ పోలీసులు గమనించిన విషయం ఏంటంటే, గత నెల 27వ తేదీన అంటే అప్పుడు ఈ ఐఐటి మెయిన్స్ ఎగ్జామినేషన్ పూర్తయిపోయి బహుశా 22-23 పూర్తయినట్టున్నాయి. అవి పూర్తయ్యాయని చెప్పి ఈ మహిళ, ఈవిడ పేరు విజయశాంతి రెడ్డి అనుకుంటా, ఈ విజయశాంతి గారు ఆ అమ్మాయి ఉన్న హాస్టల్కి వెళ్ళి ఈ ఎగ్జామ్స్ అయిపోయింది కదా, కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండొచ్చు అని చెప్పి ఆవిడ్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళారని చెప్పి కొన్ని సీసీ ఫుటేజ్ల ద్వారా ఈ పోలీసులు కొనుక్కున్నారు. అదేవిధంగా హాస్టల్లో కూడా వాళ్ళు రికార్డును పరిశీలించి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. కాకపోతే 27 తీసుకొచ్చి మరలా 29వ తేదీని తను తిరిగి హాస్టల్లోనే ఆ అమ్మాయిని దించివేయడం జరిగింది. ఇది జరిగిన వెంటనే 30వ తేదీ ఆవిడ ముందుగా కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకుని హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చి, తర్వాత కూతురు దగ్గరికి వెళ్ళి కూతుర్ని హాస్టల్ నుంచి బయటకు తీసుకురావడానికి అక్కడ హాస్టల్ అధికారులని పర్మిషన్ అడిగితే, అదేంటి నిన్నే తీసుకొచ్చారు మళ్ళీ వెంటనే తీసుకువెళ్తామనంటే పర్మిషన్ ఇవ్వడం కుదరదని వాళ్ళు చెప్పడంతో, బంధువులు ఎవరో చనిపోయారు, వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా మేము వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి మా అమ్మాయిని పంపించండి అని అడిగి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి హాస్టల్ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఆ అమ్మాయిని అబ్బాయిని తీసుకొని చల్లపల్లి రైల్వే స్టేషన్కి ఆవిడ వెళ్ళినట్టు చాలా వరకు దాదాపు ఒక 100 సీసీ కెమెరాల్లోనే పోలీసులు గుర్తించడం జరిగింది. ఆవిడ చల్లపల్లి వరకు వెళ్ళి చల్లపల్లి రైల్వే స్టేషన్లో ఆ అమ్మాయితోని అబ్బాయితోని కొంతసేపు వాకింగ్ చేసినట్టు కూడా అక్కడ సీసీ ఫుటేజ్ల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఇక్కడ పోలీసులకు వస్తున్న అనుమానం ఏంటంటే, ఆవిడ ముందే చనిపోదామని చెప్పి ప్రిపేర్డ్గా లేదు ఆవిడ. అదే ప్రిపేర్డ్గా ఉంటే 29వ తేదీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్టల్లో దించివేసి వచ్చేది కాదు. కాబట్టి 30వ తేదీని మాత్రమే ఆవిడ చనిపోదామని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క రోజులోనే ఆవిడ ఏం జరిగింది అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడ ఆవిడ ఒక సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. తనకి బతకాలనే ఉద్దేశం లేదు కాబట్టి, తను లేకుండా పిల్లలు బతకడం కష్టం అవుతుంది కాబట్టి పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి సింపుల్గా 2 వాక్యాల్లోని ఒక సూసైడ్ నోట్ పెట్టడం జరిగింది. ఇక్కడ పోలీసులు ఎంత పకడ్బందీగా దర్యాప్తు చేసినా అసలు ఈ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఆవిడ భర్తతో కూడా వాళ్ళు మాట్లాడారు. ఆవిడ భర్త కూడా తన భార్యాభర్తల మధ్య ఏ విధమైన
చిన్న విషయంలో కూడా గొడవలు జరగలేదనే చెప్తున్నారు వాళ్ళ బంధువులు కానీ. అదేవిధంగా ఆ మహిళ పుట్టింటి తరపు బంధువులు కూడా వాళ్ళ మధ్య ఏ విధమైన ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందో మాకు అర్థం కావట్లేదని ఇటు భర్త అటు భార్య తరపు బంధువులు కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే దీని మీద మరి భవిష్యత్తులో పోలీసులు చేసిన దర్యాప్తులో ఏమైనా విషయాలు బయటకు వస్తాయా అనేది మనకు ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.